మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ రోజు అయితే మాత్రం 20వ రోజు చేరుకుంది. నిన్న ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లిలో పర్యటించడం జరిగింది. సో ఈ రోజు అయితే మాత్రం విశాఖ జిల్లాలో పర్యటించబోతుంది. విశాఖ జిల్లాలో నార్త్ నియోజకవర్గం అంటే ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది. ఇప్పుడు వ్యక్తి మనతో మాట్లాడడానికి నార్త్ నియోజకవర్గ అభ్యర్థి కేకే రాజు గారు అయితే మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, అసలు నార్త్ నియోజకవర్గంలో ఏ చిన్న ఫెస్టివల్ వచ్చినా సరే చాలా గ్రాండ్గా మీరు సెలబ్రేట్ చేస్తారు. అలాంటిది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అనే బస్సు యాత్ర ఇడుపుపాయి నుంచి నిన్న జరిగిన అనకాపల్లి వరకు కూడా రోజుకి కూడా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా సంక్షేమ అభివృద్ధి అందించారో అదేవిధంగా ఈరోజు పార్టీలకు అతీతంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడానికి మేమంతా సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి చేయడానికి మేమంతా సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి నడవడానికి మేమంతా సిద్ధం అని మేమంతా సిద్ధం బస్సు యాత్రలో తండోపతండాలుగా స్వచ్ఛందంగా తరలి వచ్చి ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. అలాంటి బస్సు యాత్ర ఈరోజు విశాఖపట్నం నగరంలో ప్రవేశించబోతోంది. విశాఖపట్నం నగరానికి సంబంధించి ఇక్కడ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఈ ప్రాంత వాసులు అందరూ ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు కానీ విశాఖపట్నం నగర వాసుని ఈ విశాఖపట్నం అభివృద్ధి ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని ఈరోజు జరుగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో మా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి నడిచి ఆయనకి సంఘీభావం తెలిపి ఆయనకి మద్దతు తెలిపి మేము రాబో రోజుల్లో మేమంతా మీ వెన్నంటి నడవడానికి సిద్ధంగా ఉన్నాం. రెండోసారి ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలో మీ చేత ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి ఘన స్వాగతం పలకడానికి మీ నాయకత్వాన్ని మద్దతు తెలిపి మేమంతా సిద్ధంగా ఉన్నాం అని ఈరోజు ప్రజలు ఉత్సుకతున్నారు. చూశారు, ఎక్కడ చూసినా ఒక పండగ వాతావరణం నెలకొని ఉంది. ఈరోజు బ్రహ్మాండం బద్దలయ్యే విధంగా ఈరోజు 2018 సెప్టెంబర్ 9వ తారీఖున జరిగిన ప్రజా సంకల్ప యాత్ర బహిరంగ సభని తలపించే విధంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతం కాబోతాం. నార్త్లో ఒక చిన్న పిలుపునిస్తే మీరు వేలాది మంది జనాలు తరలి వస్తారు. అలాంటిది ఇప్పుడు అధినేత వస్తున్నారు, ఎంతమంది జనాలు వచ్చే అవకాశం ఉంది? మా నియోజకవర్గం నుంచి 40,000 పైచీలకు ఈరోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొనబోతాం. నార్త్ నియోజకవర్గానికి ఆయన ఎలా గ్రాండ్ వెల్కమ్ చెప్దాం అనుకుంటున్నారు సార్? తప్పకుండా ప్రజలే ఈరోజు జయధ్వానాలతో బ్రహ్మరథం పట్టబోతా ఉన్నారు. ఓకే సార్. సార్ ఇంకేమైనా ప్లాన్స్ చేశారు సార్? అంటే ఎంతవరకు మీరు సాగుతుంది సార్ ఆయనతో పాటు మీ వెంట? సచిన్ జంక్షన్ వరకు కూడా పార్టిసిపేట్ చేస్తారు. సచిన్ జంక్షన్ వరకు ఉంటుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది ఇక్కడ పరిస్థితి మనం చూసుకున్నట్టయితే మాత్రం నార్త్ నియోజకవర్గానికి సంబంధించి అయితే మాత్రం కేకే రాజు గారు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పడం జరుగుతుంది. మరికొద్దిసేపట్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం నార్త్ నియోజకవర్గంలో వస్తారు. 40,000 మంది పైగా ఆయనకు ఘన స్వాగతం పలుకుతారని అయితే మాత్రం ఇక్కడ నార్త్ నియోజకవర్గ అభ్యర్థి కేకే రాజు గారు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ క్రాంతితో ప్రశాంత్, సుమన్ టీవీ, వైజాగ్.